అదే కలొచ్చింది విహారీ. చాలా చాలా భయంకరమైన కల. కళ? ఏం కలమ్మా అది? కలలో నీ బిడ్డ ఏడుస్తూ ఉంటే నేను ఆ బిడ్డ కోసం వెతుక్కుంటూ వెళ్తున్నాను విహారీ. అలా వెళ్తూ ఉంటే పాము పాము పెద్ద పావురా పడగ విప్పి ఆ బిడ్డని కాటేయాలని చూసింది. పావు కల్లోకి రావటం, బిడ్డని కాటేయాలని చూడటం చాలా పెద్ద అపశకునానికి సంకేతంలా అనిపిస్తోంది విహారీ. అసలే సహస్ర కడుపుతో ఉంది, డెలివరీ డేట్ కూడా ఇచ్చేశారు. ఇలాంటప్పుడు నాకిలాంటి కల రావడం, బిడ్డకి అంత ప్రమాదం పొంచి ఉండడం నాకెందుకో భయంగా అనిపిస్తోంది విహారీ. ఏంటి విహారీ, ఏం మాట్లాడవేంటి? నేను మాట్లాడుతోంది నీ బిడ్డ గురించే విహారీ. ఇప్పుడేం మాట్లాడాలమ్మా? ఏమని మాట్లాడాలి? నా జీవితంలో ఏం మిగులుందని మాట్లాడాలమ్మా? నేను సహస్రతో పెళ్లి వద్దంటున్నా బలవంతంగా అందరూ కలిసి సహస్ర మెడలో నాతో బలవంతంగా తాళి కట్టించారు. నేనే రోజు సహస్రం నా భార్యగా చూడలేదు, తన దగ్గరకు కూడా నేనే రోజు వెళ్ళలేదు. అలాంటిది తన కడుపు కారణం నన్ను చేశారు. అసలు నా జీవితం ఇలా అయిపోవడానికి, నా మనసు రాయిలా మారిపోవడానికి కారణం సహస్ర కడుపులో బిడ్డ. అలాంటి బిడ్డ గురించి నేనేం ఆలోచిస్తాను, ఏం మాట్లాడతాను? విహారీ, నువ్వేమనుకున్నా ఎలా అనుకున్నా సరే ఆ బిడ్డ మీద నీకు బాధ్యత ఉంది. నువ్వు అవునన్నా కాదన్నా సరే ఆ బిడ్డ నీ బిడ్డే. అమ్మా, ఈ బంధుత్వాలకి బాధ్యతలకి నేను చాలా కాలం నుంచి దూరంగా ఉంటున్నాను. గతం తాలూకా తగిన గాయాన్ని మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. నాకు వీడి మీద ఆసక్తి లేదు, ఎవరి మీద ఇంట్రెస్ట్ లేదు. అమ్మా, నీకొచ్చింది కలే, నిజం కాదు. అయినా అమ్మా, కలలు ఎప్పుడు నిజం అవ్వవు.